దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా ఆ లింకులు ఏపీలోనే ఉంటాయి. దేశంలో గంజాయి సాగులో సరఫరాలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గంజాయి అంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ విషయాన్ని ఎవరో వాళ్లు వీళ్ళు చెప్పడం కాదు, స్వయంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గణాంకాలతో సహా అధికారికంగా వెల్లడించింది. ఏపీలో జగన్ సర్కార్ గంజాయి వనాలకు కాపలాదారులుగా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆయన ఆరోపణలను అక్షర సత్యాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిధుల విడుదల ఆగిపోవడమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. ఇక ఏపీలో విచ్చలవిడిగా గంజాయి వాడకం పెచ్చరిల్లింది. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడినా అది ఏపీ నుంచి సరఫరా అయ్యిందేనని తేలుతోందని, గంజాయి సరఫరాను వినియోగాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోందా అన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏటా గంజాయి తోటల ధ్వంసానికి నిధులు విడుదల చేస్తోందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది కొనసాగుతోందని, అయితే జగన్ సీఎం అయిన తర్వాత ఈ 4.5 గంజాయి తోటల ధ్వంసానికి నిధులు కేటాయించలేదని నారా లోకేష్ పేర్కొన్నారు. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, మైనింగ్ ఇలా అన్ని శాఖల సమన్వయంతో ఒడిశా ప్రభుత్వ సహకారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి మరీ ప్రతి ఏటా డిసెంబర్లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తారని తెలిపారు. దీనికోసం అవసరమయ్యే నిధులను కేటాయించి గంజాయి తోటల ధ్వంసం చేపడతారని ఆయన వివరించారు. ఇక తెలుగుదేశం హయాంలో 5 ఏళ్ల పాటు ఇలాగే గంజాయి తోటలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొలువుదీరాక ఈ 4.5 ఏ ఏడాది కూడా గంజాయి తోటల ధ్వంసం ఆపరేషన్ చేపట్టలేదని, ఇందుకోసం నిధులు కూడా కేటాయించలేదని లోకేష్ పేర్కొన్నారు. గంజాయిని అరికట్టే విషయంలో కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదని లోకేష్ వెల్లడించారు. ఏపీ డ్రగ్స్ హబ్ గా మారిపోయిన గంజాయి గుప్పమంటున్నా జగన్ సర్కార్ గంజాయి తోటల ధ్వంసాన్ని ఆపేయడంతో జగన్ ప్రభుత్వం ఏమైనా గంజాయి తోటలకు కాపలాకు వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఏపీని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని, ఇతర రాష్ట్రాలకి గంజాయి తరలింపులో ప్రధాన పాత్ర వైకాపా నాయకులదేనని ఆరోపించారు. వైకాపా గంజాయి మాఫియా ఒత్తిడితోనే డిసెంబర్ నెలలో జరగాల్సినటువంటి గంజాయి తోటల ధ్వంసం ప్రక్రియ నిలిపేశారని ఆయన ఆరోపించారు.